31 వార్డులోని కాజా కళ్యాణి హోటల్కు జరిమానా విధించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సంగారెడ్డి పట్టణంలోని 31 వార్డులో గల కాజా కళ్యాణి హోటల్ యాజమాన్యం డ్రైనేజ్ వాటర్ మొత్తం రోడ్డుపైన వదులుతున్నందున ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో నేడు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, చైర్మన్ కూన వనిత, కౌన్సిలర్ సతీష్ రెడ్డి 10,000 రూపాయల చొప్పున జరిమానా వేయడం జరిగింది. మరోసారి ఇలాంటి సంఘటన జరగకుండా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు. फैमिली से उनको भी तकलीफ हो रहा, कल के दिन आगे तुम्हारा को तकलीफ नहीं होना बोले तो उनका तकलीफ समझते तो समझ जाना। डब्बा कने एक कचरा का लगा लो, उसमें डालना। बंदिया वाले आ रहे ना, उतारे ना। आप फोटो नहीं चला वो आप जाने आप सभी पर बने मुझे प्रॉब्लम करा अपन हमारा तो ये फैमिली का प्रॉब्लम है अब इन लोगों का ये है आप लोगों ने थोड़ा काम से क्या ये लोग बहुत सारे काम है ये देख आपका जरूर कौन काम है అప్పుడు కూడా ధర్నా తీస్తే ఓకే చేస్తాము అన్నప్పుడు కాలేదు. ఏమిటి వాళ్ళ ఫ్యామిలీ నీట్గా మంచిగా ఉంచుకుంటారు. అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడైనా పర్వాలేదా? मगर वो दोनों होटल है ना, इससे देखो कैसे देखना ఎవరన్నా టాయిలెట్స్ తింటే వదులుతారా సార్? 20 సార్లు చెప్పాను మీకు, చెప్పానా లేదు సార్? టాయిలెట్స్ తింటే వదులుతారని చెప్పిన జావేద్ బాయ్ కూడా చెప్పిన. మళ్ళీ ఏం చేశారు సార్? ఏం చేశారు మీరు? ఇప్పుడు ఏం చేశారు సార్? మీరు ఎప్పుడు టాయిలెట్స్ డైరెక్ట్ ఉందా లేదు మీరు చెప్పాను, కమిషనర్ గారు చెప్పారా సార్? మీరు చూసారా సార్? టాయిలెట్ దాంట్లో డైరెక్ట్ వస్తుందా? నేను ఎన్నిసార్లు మీకు చెప్పాను సార్? జావేద్ బాయ్ కూడా చెప్పి క్లోజ్ చేయించారు. మళ్ళీ ఎందుకు వదులుతున్నారు? మంచిపోయినప్పుడేమో చేస్తానంటే మంచిపోయినాక మళ్ళీ టాయిలెట్ వస్తుంది. ఏం చేయాలి సార్? చూసి చెప్పారు కదా, ఇప్పుడు నేను చూసాను లోపలికి వచ్చి హోటల్లో. కంప్లైంట్ చేయడం కాదండి, కంప్లైంట్ చేస్తే కాదు, మీరు అక్కడ ఆపుకోవడం చేయండి. మా కంప్లైంట్ ఏమన్నా మీ సజెషన్ మాకు ఇవ్వడం కాదు, మీరు లోపల బాగు చేయించుకోండి అని సజెషన్ మీరు చేయండి. మీ వాళ్ళకి చెప్పుకోండి, అక్కడ టాయిలెట్ వాళ్ళడం తప్పని చెప్పండి. మాకు సజెషన్ ఇస్తారు ఎందుకు కంప్లైంట్ చేయమని? మీరు బాగుంచుకోండి పరిసరాలు చెప్తుంటే మాకు సజెషన్ ఇస్తారు. నాకు వస్తుందా వాసన? మీరు ఇవ్వండి అంటే ఏంటి దాని అర్థం? మీరు లక్ష సార్లు కంప్లైంట్ ఇవ్వమన్నారు, లక్ష సార్లు ఇచ్చినాము. ఏమైంది? మళ్ళీ ఎందుకు వచ్చామన్నారు ఇక్కడికి? మనం శుభ్రంగా ఉంచుకోవాలి. అది తెలియకుండా మీరు కంప్లైంట్ చేయండి అంటే ఏమవుతుంది? అప్పుడు టాయిలెట్స్ ఎవరైనా వదులుతారా? అన్నం కూడా అన్న వస్తుంది, అన్నగిన వాళ్ళు ఎవరైనా టాయిలెట్ వదులుతారా? మళ్ళీ నా కోసమా? నా కోసం వస్తుందా? నా మంది ఏమని మేము అన్నవా? అన్నది కదా, హోటల్ నడుపుకోండి, శుభ్రంగా ఉంచుకోండి పరిసరాలు. ఒక్కటి కాదు సార్, అది ప్రాబ్లమే ఉంది. ఆ హోటల్స్ హారన్ नकले निकालो, आपका इंतजार कर रहे कहीं आप लोग समझ में नहीं आ रही है। खामोश बैठा 11 गंटల పైన బిల్డింగ్ పైన ఎక్కితే కూడా ఆడ వాసన खामोश बैठा हूं आप लोग तमाशा कर रहे क्या పైన రాత్రి 12 గంటలకు ప్రాబ్లం ఎవరింటికి వస్తుంది? ఈ ఇల్లు లైన్ మీ గురించా కాదా? మరి ఏది మీ మమ్మీ వచ్చిందన్నా రాంబాబు కొద్ది కూడా రాంబాబు మనిషినా కాదని నేను కనీసం మాట్లాడ ఫస్ట్
వార్నింగ్ చైర్మన్ సాబ్ చెప్పారు, కౌన్సిలర్ ఉన్నారు, ఇక్కడ నేను ఫస్ట్ వార్నింగ్ నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ కాదు, నేను నెక్స్ట్ టైం రిపీట్ కాదు, నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ ఏం కాదు. అన్న మాట అన్న వచ్చింది కాబట్టి సతీష్ ఒక్కసారి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా, వార్నింగ్